బ్యాక్ టు న్యూస్. ఇక బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యేలంతా హ్యాండ్ ఇస్తుండటంతో బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. పార్టీ మారుతున్న ఎమ్మెల్యేల అనర్హత అంశంపై పిటిషన్ వేయనుంది. ఇప్పటికే దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరి 3 నెలలు పూర్తి కానుంది. ఇదే క్రమంలో సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు గులాబీ పెద్దలు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం 3 నెలల్లో అనర్హత పిటిషన్పై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలనే నిబంధన ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోని పేరా నంబర్ 30-33 ప్రకారం హైకోర్టు కూడా వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ నెల 27న దానం నాగేందర్ అనర్హత అంశం హైకోర్టులో విచారణకు రానుంది. ఒకవేళ హైకోర్టు దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయకపోతే సుప్రీంకోర్టుకు వెళ్లాలా లేదా అనేది ప్లాన్ చేసుకున్నారు. ఇక దానం నాగేందర్ తో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఒకేసారి సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్లనున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైతులు అందిస్తారు. సైతులు, ఇప్పటికే దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరారు. అయితే ఇదే క్రమంలో ఆయన పైన అనర్హత వేటు వేయడానికి అటు బీఆర్ఎస్ సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు కూడా పావులు కదుపుతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సైతులు? రత్న బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారు. చూసాం మనము క్యూ కొడుతున్నారు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు. వీరిపై అనర్హత వేటు వేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుని ఆశ్రయించబోతుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారము 30-33 ప్రకారము హైకోర్టు వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి గతంలో సుప్రీంకోర్టు తీర్పిచ్చిన కాపీ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇప్పటికే హైకోర్టుని బీఆర్ఎస్ పార్టీ ఆశ్రయించారు. అయితే ఇంతవరకు ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదని చెప్పేసి గతంలో కూడా కలిసి స్పీకర్ కూడా ఇటు దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయలేదని చెప్పేసి ఆరోపణ కనిపిస్తుంది. అందుకు ఇప్పటికే 4 బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరినారు. రానున్న రోజులలో మరికొంతమంది కూడా కాంగ్రెస్ గూటికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇక ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుని ఆశ్రయించబోతుంది. ఆశ్రయించి మా పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు అవుతున్నారు. కాబట్టి ఇక దాని పేరా నెంబర్ 33 ప్రకారం ఖచ్చితంగా వారి వేటు వేయాలని చెప్పేసి వారు సుప్రీంకోర్టుని ఆశ్రయించబోతున్నారు. అది ఎప్పుడు అనేది మనకి అంత క్లారిటీ రావాల్సింది. ఏదేమైనా సరే ఈ మధ్య కాలంలో చూసాం మనము వరుసగా ఎమ్మెల్యేలు జగిత్ ఎమ్మెల్యే తులసిక్ కుమార్ వరకు కూడా హైదరాబాద్ చెందినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా పార్టీ మారే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ కూడా సమాచారం అందిన నేపథ్యంలో సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. మరి సుప్రీంకోర్టు తీర్పుని బట్టి ఏ విధంగా ఉండబోతుందని తెలియాలి. ఒకవేళ మెజారిటీ సభ్యులు అంటే బీఆర్ఎస్ చెందినటువంటి ప్రస్తుతానికి 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు 4 కంటోన్మెంట్ ఉప ఎన్నిక కోల్పోయింది కాబట్టి 5. ఈ విధంగా చూస్తున్నట్టయితే మొత్తం 33కి పడిపోయింది ఆ సంఖ్య. ఒకవేళ బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేయాలంటే మినిమం 23 లేదా 24 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరితే మాత్రం ఆ ప్రక్రియ అంటే ఈ విధంగా అనర్హత వేయటం అనేది ఉండదని తెలుస్తుంది. ఒకవేళ మెజార్టీ సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరతారని చెప్పేసి కూడా సమాచారం అందున్న నేపథ్యంలో అది ఎప్పుడు చేరతారన్నది క్లారిటీ రావాల్సింది. ప్రస్తుతం అయితే మాత్రం పార్టీ మారిన ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టుని బీఆర్ఎస్ పార్టీ ఆశ్రయించబోతుంది. సైతులు, అటు ఇప్పటికే చూసుకుంటే దానం నాగేందర్తో పాటు కూడా మరికొంతమంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారారో వాళ్ళకి సంబంధించి కూడా సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్తారనే టాక్ అయితే ఉంది బీఆర్ఎస్ తరపు నుంచి. అయితే ఎవరెవరి పేర్లు తెరపైకి వస్తున్నాయి సైతులు? అంటే మొదటిగా ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్ పార్టీ మారారు. ఖచ్చితంగా దానం నాగేందర్ పై అనర్హత వేటేయాలని చెప్పేసి స్పీకర్ ని కలిసారు, ఫిర్యాదు చేశారు, హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇక సుప్రీంకోర్టును ఆశ్రయించబోతున్నారు. అదేవిధంగా చూస్తున్నట్టయితే స్టేషన్ గన్పూర్ నుంచి గెలిచినటువంటి కడియం సిఆర్ కూడా రెండో వ్యక్తి, పార్టీ మారిన రెండో వ్యక్తి. అతను అనర్హత వేటేయాలని చెప్పేసి సుప్రీంకోర్టును ఆశ్రయించబోతున్నారు. దాని తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాచలం నుంచి గెలిచినటువంటి తెల్లం వెంకట్రావు పైన అనర్హత వేటు వేయాలని, అదేవిధంగా ఈ మధ్య చూసాము 3 రోజుల ఎమ్మెల్యే చాలా సీనియర్ నాయకుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి పైన, అదేవిధంగా నిన్న రాత్రి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో జాయిన్ అయినటువంటి సనత్ కుమార్ పై వీళ్ళపై అందరిపైన అనర్హత వేటు వేయాలని చెప్పేసి సుప్రీంకోర్టును ఆశ్రయించబోతుంది బీఆర్ఎస్ పార్టీ. థ్యాంక్ యూ సైతులు.